రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎం కొంగర వానిపల్లి దగ్గర అదుపు తప్పిన కారు డివైడర్ నుండి కొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ ఇన్ అందిస్తారు. సో దామోదర్, తిరుపతి జిల్లా చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, తిరుపతి జిల్లా చంద్రగిరి పొదులపట్టు జాతీయ రహదారిపై ఒకే రోజు 2 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తిరుపతి నుంచి తిరుపతి రూరల్ మండలం వైపు నుంచి చంద్రగిరి వైపు వెళ్తున్న కారు దగ్ధం కాగా అందులో ప్రయాణికులు ఇద్దరు చాలా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే మరో చోట ఏదైతే కొంగరవారిపల్లి చంద్రగిరి జాతీయ రహదారి పైన కొంగరవారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. వీరు నెల్లూరు నుంచి సిఎంసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో పాటు నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఏదైతే కారులో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు క్రేన్ ద్వారా బయటికి వాహనాన్ని బద్దలు చేసి అందులో ఉన్న మృతదేహాలను బయటికి తీశారు. సిఎంసికి ఒక కుటుంబం మొత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. మొత్తం వాహనంలో ఉన్న నలుగురు ప్రమాదంలో మరణించడం బాధాకరం. దీనికి సంబంధించి సంబంధితులకు సమాచారాన్ని తెలియజేశాము. వారు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహిస్తారని పోలీసులు తెలుపుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ వైపు వెళ్ళాడా లేకపోతే నిద్రమత్తుల్లో తూగడా అన్న విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు అంటున్నారు. రత్న, రైట్ దామోదర్, అయితే మరణించిన వ్యక్తులందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారా, అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అన్న డీటెయిల్స్ తెలిసినాయా? రత్న, వారు నెల్లూరు నగరం నుంచి వేలూరు సిఎంసికి చికిత్స కోసం తెల్లవారుజామున బయలుదేరినట్లు సమాచారము. ఏదైతే 2 గంటల సమయంలో నెల్లూరులో బయలుదేరి ఉంటారో వారు ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ఇక్కడ 5:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. నెల్లూరులోని ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు చెప్తున్నారు. రత్న, రైట్ దామోదర్, అయితే ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది కదా, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉదయం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో చంద్రగిరి మండలం మల్లవరం వద్ద జరిగిన ఫైర్ యాక్సిడెంట్, అంటే ఏదైతే కారు దగ్ధమైన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారిని తిరుపతి రుయా ఆసుపత్రిలోని బర్డ్స్ వార్డుకి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఇబ్బందికరంగా లేదని డాక్టర్లు తెలిపారు. కేవలం కాళ్ళ వైపు కాలడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.